అబ్బాయి గతంలో ఎక్కడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా అన్నా క్యాంటీన్ పెట్టి టిఫిన్ అనేది పెట్టారా ఎక్కడైనా భోజనం అయినా? ఎవరి వల్ల పీకేది లేదు చంద్రబాబు నాయుడు తప్ప. దండం పెట్టచ్చు చేతులకి. ఎందుకంటావు? ఎందుకంత నమ్మకం ఏంటి చంద్రబాబు? సిటీ డెవలప్మెంట్ చేస్తాడు, అన్నా క్యాంటీన్ తెచ్చాడు, నోటికాడు తీసాడు, పోయాడు, మట్టుకొచ్చాడు. జగన్ గారు అన్నా క్యాంటీన్ తీయడానికి కారణం ఎందుకు అంటారు? పక్కనున్న దుష్టులు నా కొడుకులు వాళ్ళ వల్ల తీశారు. చాలా మంది అంటున్నారు కదా, ₹5 ఇచ్చి నార్మల్ భోజనం నార్మల్ టిఫిన్ పెడుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు అంటారు. నిజమే అంటారు ఈ మాట? కమ్మని టిఫిన్ బయట ₹70 పెట్టినా కూడా ఉండదు. టమాటా బాతు, ఇడ్లీ, కారపొడి, బూందీ, సాంబార్. గతంలో ఏ గవర్నమెంట్లో అయినా ఇలాంటి అన్నా క్యాంటీన్ చూసారా? ప్రీవియస్ మీ వయసులో మీ సర్వీస్లో ఏ ముఖ్యమంత్రి చూడాల? చంద్రబాబు నాయుడు వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల మన అభివృద్ధి జరిగిద్ది అమరావతి. నెంబర్ 1 వీళ్ళిద్దరు కలిసి ఉంటే వాళ్ళిద్దరు పీకేవాళ్ళు ఎవడు లేడు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి నడితే వీళ్ళిద్దరు పీకేవాళ్ళు. మరి రౌడీ పాలన అంటున్నారు, కూటమి ప్రభుత్వం కరెక్టే అంటారు? రౌడీ పాత్ర రౌడీ వాళ్ళు దింగారు వెనక్కి. ఇది మంచి ప్రభుత్వం అంటారా? తిరిగిలేదు. 3,000 4,000 చేశాడు, 3,000 6,000 చేశాడు. ఇంకేంటి? ₹5 పోయిను. సక్సెస్ అని నాన్ సక్సెస్ అన్నా క్యాంటీన్? నెంబర్ 1. బాబాయ్ ఈరోజు అన్నా క్యాంటీన్ 4వ రోజు పొద్దున వేళ టిఫిన్ ఎలా అనిపించింది? బాగుందా బాగాలేదా? బాగుంది. బాగుంది. ఇదే టిఫిన్ బయట చేయాలంటే ఎంత ఉంటుంది? 30-40. చంద్రబాబు నాయుడు చేసేది మంచి పని అంటారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి? మంచి పని. మీరు ఏం చేస్తూ ఉంటారండి? హోటల్లో అప్పుడు అక్కడ హోటల్లో చేస్తారు, అక్కడ తింటారు కదా, అక్కడ ఎంత ప్రైస్ మిల్స్ కానీ టిఫిన్ కానీ? అక్కడ 100. మరి రిక్షా తక్కువ ఉన్న వాళ్ళని ఎవరైనా సరే ఇక్కడ తినడం మంచిదే అంటారా? వాళ్ళకి ఉపాధి కలిగిద్ది అంటారా? మంచిది. మరి మీరు ఇంతమంది ముఖ్యమంత్రులను చూశారు కదండి, ఏ ముఖ్యమంత్రి అయినా అన్నా క్యాంటీన్ పెట్టారా? మరి ఇప్పుడు టిఫిన్ అయితే బాగుందండి. టిఫిన్ బాగా టేస్ట్. ఏమేమి వేశారు మెనూలో ఈరోజు? ఇవాళ ఇడ్లీ, సాంబార్, కారం పొడి. కడుపు నిండిందా అండి మీకు?